హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీసీఎస్ పీవైక్యూ సిరీస్. సో ఈ వీడియోలో ఏంటంటే యాప్టిట్యూడ్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. అండ్ 9th ఏప్రిల్ కొంతమందికి టీసీఎస్ ఎగ్జామ్ ఉంది. సో ఫర్ దోస్ హు ఆర్ అటెంప్టింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఐవ్ ఆల్రెడీ షేర్డ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీసీఎస్ అండ్ ఆల్సో టీసీఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఐవ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. ఐల్ బి పుట్టింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ you're preparing for TCS, I recommend you to please check out that playlist. It will be really helpful for you. Okay, fine. I'm sorry I've not been posting since a really long time because I was a little busy. But yeah, from today we'll continue with our videos. Yeah, so the average of five numbers is 25. If one number was mistakenly written as 55 instead of 35, actual average ఏంటి అని అడుగుతున్నారు. సి మనకి averages లో తెలిసిన ఫార్ములా ఏంటి? averages ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఒక నెంబర్ 35 అని రాయాల్సింది కాస్త 55 అని రాసేసారంట. సో ఇప్పుడు మనకేం తెలుస్తుంది? యావరేజ్ కూడా ఎంతో కొంత తగ్గుతుంది కదా, బికాస్ 55 అని రాసేసారు. ఇప్పుడు ఆ రాసిన ఎక్స్ట్రాగా రాసిన 55 తీసేసి మన యాక్చువల్ వాల్యూ అయిన 35 ని మనం యాడ్ చేస్తాం. సో యావరేజ్ ఏమవుతుంది? 55 కన్నా 35 తక్కువ కదా. సో యావరేజ్ కూడా ఎంతో కొంత తగ్గుతుంది. ఇప్పుడు టీసీఎస్ ఎగ్జామ్ లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, యాజ్ వెల్ as ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే మీరు ఎలానో సాల్వ్ చేసుకోవాలి, కానీ ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రం 25 కన్నా చిన్న వాల్యూ ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాట్ కెన్ సేవ్ యూర్ టైం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏ పారామీటర్స్ తెలుసు? యావరేజ్ తెలుసు, విచ్ ఇస్ 25. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుసు 5. ఇప్పుడు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ ఎన్, విచ్ ఇస్ 25 ఇంటూ 5. ఓకే, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, ఇప్పుడు ఒక నంబర్ 55 గా రాసేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ 35. సో తినుండాలి, తిని ఉండకూడదు. సో మీరు ఏం చేస్తారు? ఉండకూడని దాన్ని తీసేసి లేని దాన్ని యాడ్ చేసుకుంటారు, అంతే కదా. సో సమ్ ఏంటి? 25 ఇంటూ 5 125. సో 125 మైనస్ 55 మనకు వద్దు, 55 ప్లస్ 35 మనకు కావాలి, అది మన యాక్చువల్ వాల్యూ కాబట్టి 35 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు వచ్చారు. సో ఎంతమంది ఉండాలా? అంతమంది ఉన్నారు కదా. సో డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. అది మనం కొత్తగా కనుక్కోవాలి, అంతే. సో మైనస్ 55 ప్లస్ 35 ఎంత? మైనస్ 20, అంతే కదా. సో 125 మైనస్ 20 ఎంత? 105. సో 105 by 5. 5 ones are 5 twos are 10, 5 ones are. So 21 will be the actual average of those five numbers, which is lesser than 25. Clear? Let's go to the next one. Yeah. So Rahul sold a toy for 10,620 but incurred a loss of 10%. ఇప్పుడు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించింది. మనకేం తెలుసు? జనరల్ గా సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అని రెండు ఉంటాయి. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం అమ్ముతున్నది, కాస్ట్ ప్రైస్ అంటే కొనుక్కున్నది. ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం. లాస్ అంటే ఏంటి? నష్టం. అది మనకు తెలుసు కదా. సో ప్రాఫిట్ అంటే ఏంటంటే మనకి లాభం వచ్చింది అంటే కొన్నది తక్కువ, అమ్మింది ఎక్కువ కదా. ఎక్కువ కమ్మితేనే కదా ప్రాఫిట్ వచ్చినట్టు. ఎక్కువ కమ్ముతున్నామంటే దాని అర్థం ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటది కదా. సో ప్రాఫిట్ ఏంటి? ఎక్కువ ఉన్న పారామీటర్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ తక్కువ ఉన్న పారామీటర్ కాస్ట్ ప్రైస్. సిమిలర్లీ లాస్ అంటే ఏంటి? ఎక్కువ కొనేసి తక్కువ కమ్మేస్తే కదా లాస్ అంటారు. సో ఎక్కువ కొన్నారు అంటే కొన్నది ఎక్కువ అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ. సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి ద లాస్. అండ్ ఎప్పుడైనా ఏదైనా మనం పారామీటర్ ని మన ఇనీషియల్ వాల్యూతో, మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో దాంతో కంపేర్ చేస్తాం మనం ఎప్పుడైనా పర్సంటేజెస్ కనుక్కోవాలన్నప్పుడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా మనం ఇనీషియల్ వాల్యూ అంటే కాస్ట్ ప్రైస్ తోనే కనుక్కుంటాం. సో దాన్ని మనం ఎలా రాస్తాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సిమిలర్లీ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, ఇది జస్ట్ ఒక క్విక్ రీక్యాప్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ మీద. అండ్ ఇంకొక ట్రిక్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇవన్నీ మీరు చేసే కంటే 10% లాస్ వచ్చింది అని అనుకో, అప్పుడు టోటల్ సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అనుకో. ఓకే, అందులో 90%. ఓకే, సో 90% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇలా మనం రాస్తాం. అంటే సెల్లింగ్ ప్రైస్ టోటల్ 100% అనుకుందాం. ఓకే, సో అలా కాస్ట్ ప్రైస్ 100% అనుకుందాం. అందులో ఓన్లీ 90% మాత్రమే అమ్మాయి, రిమైనింగ్ 10% లాస్కి వెళ్ళిపోయింది కదా. అది మనం అమ్మలేదు ఆ అమౌంట్ ని. ఓన్లీ 90% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ మాత్రమే మన దగ్గరకు వచ్చింది. మిగతా 10% పోయినట్టే, లాస్ కింద పోయినట్టే. ఆ వచ్చిన 90% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ మనం కొన్నది ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. మనం ఎందుకు ఇలా చేయాలి? లాస్ అంటే మనం ఎలా రాస్తాం? కాస్ట్ ప్రైస్ మైనస్ 10% ఆఫ్ కాస్ట్ ప్రైస్, ఇంతే కదా. సో 100 సిపి మైనస్ 10 సిపి అంటే ఏంటి? 90 సిపి బై 100. ఓకే, ఇది రూల్ ఎందుకు అలా చేయాలి అని. బట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనకి లాస్ ఆఫ్ 10% ఇచ్చారనుకో, 100లో అది తీసేయండి. 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అని మీరు డైరెక్ట్ గా రాసుకోవచ్చు. లేదంటే ఇలా 2 స్టెప్స్ లోనే రాసుకోవచ్చు. ఎలా అంటే కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ అనుకో, 10% ప్రాఫిట్ అనుకో, కాస్ట్ ప్రైస్ ప్లస్ 10%
ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఇలా అయినా మీరు రాసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా 10% అన్నారు కాబట్టి 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఇలా అయినా రాసుకోవచ్చు. ఏదైనా సేమే. ఇది ఎల్సీఎం తీసి సాల్వ్ చేసినా మీకు ఇదే వస్తది. కానీ ఎగ్జామ్‌లో మీరు క్విక్‌గా చేయడానికి కొన్ని చిన్న చిన్న మెథడ్స్ ఉంటాయి కదా! అది ఐ వాంటెడ్ టు లెట్ యూ నో. ఓకే. సో, అలా మీకు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మీరు ఎలా రాస్తారు? ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తారు. ఓకే. లాస్ అయితే అది సబ్ట్రాక్ట్ చేస్తారు. క్లియర్? సో, ఫైన్. వాళ్ళేమన్నారు 10% లాస్ వచ్చింది. సో, 90% ఆఫ్ సమ్ ఎంతో కాస్ట్ ప్రైస్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. విచ్ ఈస్ వాట్ 10,620. ఓకే. సో, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టాయ్ ఏంటో మీరు కనుక్కుంటారు. 0, 0 గెట్స్ క్యాన్సెల్డ్. 6, 7, 8, 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9. అంటే ఈ హోల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 9 కదా! క్లియర్? సో, 9తో క్యాన్సెల్ చేయండి. 9 వన్స్ ఆర్ 9. 1 ఈస్ రిమైనింగ్. 9 వన్స్ ఆర్ 9. 72. 9 ఎయిట్స్ ఆర్ 72. 0. సో, కాస్ట్ ప్రైస్ ఎంత? 9180. Did we do anything wrong? 91,800. No, there's something wrong. Sorry, ఇది 1 కదా! 9 ones are 9 ఇది. Okay, so 11,800. Okay, so 11,800. I'm sorry. 11,800 will be the cost price. Okay, so cost price ఎక్కువ, సెల్లింగ్ ప్రైస్ తక్కువ. ఎక్కువ కొన్నారు, తక్కువ కమ్మారు. అప్పుడే కదా లాస్. సరిపోయిందా? అలా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. తప్పు చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి. ఇప్పుడు 12% లాస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఏంటో అడుగుతున్నారు. అంతే కాస్ట్ ప్రైస్ మన దగ్గర ఉంది కదా! సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోవాలి. ప్రాఫిట్ మన దగ్గర ఉంది. ఫైండ్ ఔట్ చేయండి. 112% ఆఫ్ కాస్ట్ ప్రైస్ విచ్ ఇస్ 11,800 విల్ బి ద సెల్లింగ్ ప్రైస్. ఇది మీరు ఫైండ్ ఔట్ చేయాలి. టీసీఎస్ ఎగ్జామ్‌లో మీకు ఇక్కడ పైన ఒక ఇన్‌బిల్ట్ కాలిక్యులేటర్ ఉంటది. మీకు అక్కడ కాలిక్యులేటర్ అని రాసి ఉండదు కానీ మీరు జస్ట్ అక్కడ మౌస్ అక్కడ పెడితే అక్కడ మీకు కాలిక్యులేటర్ అని కనిపిస్తది. ఓకే. సో, మీరు అక్కడ ట్యాప్ చేసి యూ కెన్ సాల్వ్ సింపుల్‌గా. ఓకేనా? సో, అలా మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తది. పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ అవి చేయక్కర్లేదు ఎగ్జామ్‌లో. కానీ మీరు ప్రతిసారి అలా కాలిక్యులేటర్ యూజ్ చేసినా మీకు టైం వేస్ట్ అయిపోతూ ఉంటది. అందుకే ఊరికనే వాడకుండా మీకు ఎక్కడెక్కడైతే నెసెసిటీ ఉందో అక్కడే యూజ్ చేయండి. ఇప్పుడేముంది 112 ఇంటూ 118 కాలిక్యులేట్ చేస్తే ఎంతొస్తది? 13,216. ఓకే. సో, 13,216 మనకు ఆన్సర్ వస్తది. థట్ విల్ బి ది ఆన్సర్. 0, 0, 0, 0 క్యాన్సెల్ అయిపోయాక. ఓకే. సో, థట్ విల్ బి ది ఆన్సర్. థట్ విల్ బి ది సెల్లింగ్ ప్రైస్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 2 trains A and B are moving in the same direction on parallel tracks. సో, ఇక్కడ 2 ట్రైన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ట్రైన్స్ కాన్సెప్ట్స్‌కి సంబంధించిందనమాట. ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ట్రైన్ కాన్సెప్ట్స్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. సో, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ ఒక్కసారి ఆ వీడియో విజిట్ చేయండి. యూ విల్ డెఫినైట్లీ అండర్‌స్టాండ్ లాట్ అబౌట్ ద ట్రైన్స్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద కూడా ఐ హావ్ ఆల్రెడీ మేడ్. సో, ఐ సజెస్ట్ యూ ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్‌ఫుల్ టు యూ. సో, ఆ వీడియోలో బేసిక్స్ నుంచి ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఓన్లీ ట్రైన్ మూవ్ అవుతుంది అన్నప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్డ్. ఒక ట్రైన్ ఒక స్టాండర్డ్ పోల్ ని మూవ్ అవుతున్నప్పుడు అండ్ ఒక ట్రైన్ ఒక టన్నెల్ ఆర్ ఒక బ్రిడ్జ్ ఆఫ్ సమ్ లెంత్ దాన్ని క్రాస్ అవుతున్నప్పుడు ఆర్ ఎల్స్ టూ ట్రైన్స్ ఆర్ టూ పీపుల్ దే ఆర్ క్రాసింగ్ ఈచ్ అదర్ లేదంటే టూ ట్రైన్స్ ఆర్ మూవింగ్ సైమల్టేనియస్లీ ఒకే డైరెక్షన్ లో ఇలాంటి అన్ని కేసెస్ లో ఎలా కన్సిడర్ చేసుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అదంతా ఐ ఆల్రెడీ టోల్డ్. ఇప్పుడు కూడా అదంతా ఎందుకు చెప్తున్నా అంటే వీటి మీద కూడా మీకు క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఇవ్వచ్చు. సో డెఫినెట్లీ అది చూడండి మోడల్స్ అన్ని కవర్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఈ వీడియో కోసం లెట్ మీ టెల్ యూ సంథింగ్ దట్ రిలేటివ్ స్పీడ్ అనేది ఉంటది. అంటే 2 ట్రైన్స్ ఒకదాంతో ఒకటి సంబంధిస్తూ మూవ్ అవుతున్నప్పుడు, ఆ 2 ఒకటే డైరెక్షన్‌లో వెళ్తున్నాయనుకో, ఆ రెండిటికి మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్ ఏంటి? రిలేటివ్ స్పీడ్ ఎందుకు కనుక్కుంటాం? ఇప్పుడు ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉందనుకో, దాని ముందు ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ అలా మూవ్ అవుతూ ఉంటది. సో, ఆ స్టేషనరీ ఆబ్జెక్ట్‌కి ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ ఏ స్పీడ్‌తో అయితే వెళ్తుందో అదే స్పీడ్‌తో కనిపిస్తది కదా! అదే నేనిప్పుడు ఒక ట్రైన్‌లో ఉన్నాననుకో T1, నా ఫ్రెండ్ ఇంకొక ట్రైన్‌లో ఉన్నారనుకో T2. మా ఇద్దరి ట్రైన్స్ సేమ్ స్పీడ్‌తో ట్రావెల్ అవుతున్నాయి. నేనిక్కడ కూర్చున్నాను, తనిక్కడ కూర్చున్నారు. ఓకే. మేమిద్దరం సేమ్ స్పీడ్‌తో ట్రావెల్ అవుతుంది ఇద్దరు ట్రైన్స్. కానీ మా ఇద్దరం ఒకరికొకరు ఎలా కనిపిస్తాం అసలు మేము మూవ్‌మెంట్‌లో ఉన్నట్టే కనపడం కదా! అలా మేమెప్పుడు కనపడుతూనే ఉంటాం. ట్రైన్ మూవింగ్‌లో ఉన్నా సరే మేమిద్దరం ఒకరికొకరు ఎదురుగానే కనిపిస్తూ ఉంటాం విండోస్ నుంచి. ఓకే. సో, మా ఇద్దరికి మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్ ఏంటి? ఆఫ్‌కోర్స్ జీరోయే కదా! బికాజ్ మేమిద్దరం కలిసే ప్రయాణిస్తున్నట్టు. ఓకే. మా ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఏమీ లేదు. అదే నా ట్రైన్ సమ్ 5 కి.మీ/హ్ స్పీడ్‌తో వెళ్తుందనుకో. ఇంకొక ట్రైన్ మా ఫ్రెండ్ ట్రైన్ 4 కి.మీ/హ్ స్పీడ్‌తో వెళ్తుందనుకో. సో, 1 అవర్‌లో నేను 5 కిలోమీటర్స్ వెళ్ళిపోయాను. అంటే నేనిక్కడున్నాను. మా ఫ్రెండ్ 4 కిలోమీటర్స్ వెళ్ళింది. అంటే తనిక్కడే ఉంది. సో, మా ఇద్దరికి మధ్యున్న డిస్టెన్స్ 1 కిలోమీటర్ వచ్చింది గదా! ఎందుకొచ్చింది? మా డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ వల్ల వచ్చింది. సో, ఎప్పుడైనా 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్‌కి మీరలా కనుక్కుంటున్నప్పుడు యూ విల్ హావ్ టు ఫైండ్ ద రిలేటివ్ స్పీడ్. ఓకే. సో, ఇప్పుడు రిలేటివ్ స్పీడ్‌లో 2 ట్రైన్స్ సేమ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు వాటి స్పీడ్స్‌ని యాడ్ చేస్తారా? సబ్ట్రాక్ట్ చేస్తారా? అదే డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వెళ్తున్నప్పుడు వాళ్ళ స్పీడ్స్‌ని యాడ్ చేస్తారా? సబ్ట్రాక్ట్ చేస్తారా? ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? సీ గుర్తుపెట్టుకోవడానికి మీకొకటి చెప్తాను. ఏమనంటే దానికొక రీజన్ ఉంటది. కానీ అదంతా మీ రీజన్ అంతా చెప్తే లాంగ్ అయిపోద్ది. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ మీ ఐల్ బి ఎక్స్‌ప్లెయినింగ్. ఓకే.
బట్ యాహ్! సో, డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే మనం పోల్స్ వాటిలో నేర్చుకునే ఉంటాం కదా! మాగ్నెట్స్ దాంట్లో దట్ ఆపోజిట్స్ అట్రాక్ట్ అని చెప్పి. సో, అలా ఆపోజిట్ అంటే డిఫరెంట్ కదా! సో, డిఫరెంట్ అన్నప్పుడు అట్రాక్ట్ అంటే యాడ్ అవుతది. సో, డిఫరెంట్ డైరెక్షన్స్ అన్నప్పుడు యాడ్ అవుద్ది. అదే సేమ్ డైరెక్షన్స్ అంటే రిపెల్ కదా! సో, సబ్ట్రాక్ట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు ఇంకొకటి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్‌లో మీరు గమనించుకోవాల్సింది అన్నీ ఈథర్ మీటర్స్ అండ్ సెకండ్స్ పారామీటర్స్‌లో ఉండాలి. యాస్ వెల్ యాస్ మీటర్ పర్ సెకండ్ ఆర్ ఎల్స్ కిలోమీటర్స్ అండ్ అవర్స్ ఆర్ కిలోమీటర్ పర్ అవర్ అలానే ఉండాలి. అంతేకాని ఒకటి మీటర్స్‌లో ఉండి, ఒకటి సెకండ్స్‌లో ఉండి, ఇంకొకటి కిలోమీటర్ పర్ అవర్‌లో ఉండడం. ఇలాంటి పారామీటర్స్ వల్ల ఏంటంటే మొత్తం మిస్టేక్స్ వస్తుంటది. అలా ఎప్పుడూ ఉండకూడదు. మొత్తం అన్నీ ఒకటే పారామీటర్స్‌లో ఉండాలి. సో, మీరు దేన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు? లైక్ ఒకటేమో మీటర్ పర్ సెకండ్‌లో ఉంటది. ఇంకోటేమో అవర్స్ పారామీటర్‌లో ఉంటది. దీన్ని మీరు అవర్ కింద కన్వర్ట్ చేస్తారా? దీన్ని మీరు మీటర్స్ కింద కన్వర్ట్ చేస్తారా? ఎలా కన్వర్ట్ చేస్తారు? దేన్ని కన్వర్ట్ చేయాలో మీకు ఎలా తెలుస్తది? సీ ఎప్పుడైనా మనకి ఏ పారామీటర్ అయితే కనుక్కోమన్నారు. ఇది ఇన్ మీటర్స్ అన్నమాట. ఇన్ మీటర్స్ మీరు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో అది ఏ పారామీటర్‌లో ఉంది? అది మీటర్స్ అండ్ సెకండ్స్ పారామీటర్‌లో ఉందా? కిలోమీటర్స్ అండ్ అవర్స్ పారామీటర్‌లో ఉందా? ఆఫ్‌కోర్స్ మీరు మీటర్స్‌లో కనుక్కోవాలి కాబట్టి మీరు అన్నిటిని మీటర్స్ పారామీటర్స్‌లోనే అస్యూమ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ గూడా ఈ 2 ట్రైన్స్‌ది కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది కానీ మిగతావి మీటర్స్‌లోనే ఉన్నాయి. సో, ఈ రెండిటిని మీరు కన్వర్ట్ జేయాలి. ఎలా కన్వర్ట్ జేస్తారు? కిలోమీటర్ పర్ అవర్‌ని ఓకే. మీటర్ పర్ సెకండ్‌లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 చేస్తారు. ఓకే. దీనికి కూడా ఇలానే ఈ నంబరే ఎందుకు మల్టిప్లై చేయాలో కూడా ఐ హావ్ టోల్డ్ ఇన్ దట్ వీడియో. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. ఓకే. సో, ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందుకే ఐ యామ్ నాట్ ఎక్స్‌ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకు అలా చేయాలి అని. ఓకే. యాహ్! అండ్ ఇంకొకటి మీటర్ పర్ సెకండ్‌ని కిలోమీటర్ పర్ అవర్ కింద కన్వర్ట్ చేయాలంటే అప్పుడు ఇంటూ 18/5 చేయాలి. దాన్ని రెసిప్రోకల్ చేయాలి అంతే. క్లియర్? సో, అలా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. 160 కిలోమీటర్ పర్ అవర్‌ని మీరు మీటర్ పర్ సెకండ్‌లో కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తారు? 160 ఇంటూ 5/18 ఓకే. సో, 160 ఇంటూ 5/18 ఓకే. 2 9s 2 8s 16 0 8 5s 40 సో, 400/9 ఇది స్పీడ్ 1 అన్నమాట. స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఓకే. అదే స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 ఏంటి 70 కేఎంపీహెచ్ కదా! సో, 70 ఇంటూ 5/18 2 9s 2 35 ఓకే. సో, 5 3s 15 1 5 3s 15 ప్లస్ 1 165/9 ఇది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 2 ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏంటి? ఆ 2 ఏ డైరెక్షన్‌లో సేమ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నాయా? లేదా అపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నాయా? ఆ 2 సేమ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నాయి. ఓకే. సో, సేమ్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి? ఆఫ్‌కోర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ. ఇక్కడ 400/9 160/9 రెండిటికి డినామినేటర్స్ 9 కదా! అంటే డినామినేటర్స్ సేమే ఉన్నాయి కదా! సో, న్యూమరేటర్స్‌ని సబ్ట్రాక్ట్ చేయండి. 10 - 5 ఎంత? 5 అండ్ 9 - 6 ఎంత? 3 అండ్ 3 - 1 ఎంత? 2. సో, 235/9 విల్ బి ద రిలేటివ్ స్పీడ్. ఓకే. ఇది స్పీడ్ అన్నమాట. ఓకే. అండ్ దెన్ మనకి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్‌లో ఏం తెలుసు? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ కదా! మన దగ్గర స్పీడ్ ఉంది. నెక్స్ట్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఆ 2 ట్రైన్స్ ఒకదాన్నొకటి క్రాస్ అవుతున్నాయని మాత్రమే చెప్పారు. అంతేకాని అది వేరే ఏదో స్పీడ్‌ని కవర్ చేస్తుంది. వేరే ఏవో కవర్ చేస్తున్నాయి. ఇంకా సమ్ డిస్టెన్స్ ఎంతో ట్రావెల్ చేస్తుంది. అదంతా మనకెక్కడ మెన్షన్ చేయలే కదా! సో, అందుకని ఆ 2 ట్రైన్స్‌కి ఏదైతే లెంత్ ఉంటదో దాన్నే మనం టోటల్ డిస్టెన్స్ టు బి కవర్డ్ అని మనం ఫైండ్ ఔట్ చేస్తాం. సో, డిస్టెన్స్ ఏమవుతది? లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2. లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ఎంత? 72 లెంత్ ఆఫ్ ట్రైన్ 2 ఎంత? అది మనం కనుక్కోవాలి. ఎక్స్ అనుకుందాం. టోటల్ టైమ్ టేకెన్ ఎంత? 5 సెకండ్స్. అంతే మీరు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. స్పీడ్ ఎంత? 235/9 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 72 ప్లస్ ఎక్స్ బై టోటల్ టైమ్ టేకెన్ ఎంత? 5. సో, ఈ 2 సాల్వ్ చేయడం వల్ల మీరు సింపుల్‌గా ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయగలుగుతారు. క్లియర్? సో, ఇది మీకు టాస్క్ అన్నమాట. మీరు ఎక్స్ వాల్యూ ఏంటో ఫైండ్ ఔట్ చేసి లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కామెంట్స్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఎగ్జామ్‌లో డోంట్ వరీ మీకు ఎలాగో ఇన్‌బిల్ట్ కాలిక్యులేటర్ ఉంటది కాబట్టి మీరు ఈజీగా కాలిక్యులేట్ చేయగలుగుతారు. Yeah, so the average of 15 numbers is 75. If average of find the average if each of the values increased by 15. అంటే ఒక 15 వాల్యూస్ కి యావరేజ్ చేస్తే 75 వచ్చిందంట. ఇప్పుడు ప్రతి వాల్యూని +15 +15 +15 చేసుకుంటూ వెళ్తే లాస్ట్‌కి వచ్చే యావరేజ్ ఎంత అవుతది అని అడుగుతున్నారు. సి ఫస్ట్ యాక్చువల్ మెథడ్ చెప్తాను. తర్వాత ట్రిక్ చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా! సో, 15 ఈజ్ ఈక్వల్ టు సారీ యావరేజ్ 75 కదా! సో, 75 ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అది మనకు తెలీదు. బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 15. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి 75 ఇంటూ 15 ఓకే. ఇది పక్కన పెట్టండి. ఇది ఈక్వేషన్ నంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి వాల్యూ 15 నంబర్స్‌తో ఇంక్రీజ్ అవుతుంది. ఒక వాల్యూ 15 ఇంక్రీజ్ అవుతుందంటే టోటల్ సమ్ ఎంత ఇంక్రీజ్ అవుద్ది? 15 ఇంక్రీజ్ అవుద్ది. 2 నంబర్స్ 15 ఇంక్రీజ్ అయితే టోటల్ సమ్‌లో ఎంత 30 ఇంక్రీజ్ అవుద్ది. ఓకే. సిమిలర్‌లీ
3 వాల్యూస్ ఉన్నాయి. ఆ 3 వాల్యూస్ ప్రతి ఒక్కటి 15, 15, 15 ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ సమ్‌లో ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 15 3 45 ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఇప్పుడు 15 నంబర్స్ ఉన్నాయి. ప్రతి నంబర్ 15 నంబర్స్‌తో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే ప్రతి నంబర్‌కి 15 అనే వాల్యూ యాడ్ అవుతూ వెళ్తుంది. సో టోటల్ సమ్ చేసినప్పుడు మనకు ఇనీషియల్‌గా వచ్చిన సమ్ కన్నా ఎంత ఎక్కువ వస్తది? ఆఫ్‌కోర్స్ 15 ఇంటూ 15 విచ్ ఇస్ 225. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు ఏంటి? S ప్లస్ 225. ఓకే, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 15. ఇప్పుడు యావరేజ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎస్ వాల్యూ ఏంటి? 75 ఇంటూ 15 కదా. 15 ప్లస్ 225 బై 15 ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండిట్లోంచి 15 15 కామన్ తీయండి. 15 ఇంటూ 75 ప్లస్ 15 225 లోంచి 15 కామన్ తీస్తే 15 మిగులుతుంది కదా, బై 15. 15 15 గెట్స్ క్యాన్సిల్. 75 ప్లస్ 15 విల్ బి ది 90. సో 90 విల్ బి ది ఆన్సర్. క్లియర్? సో మీరు ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. లేదా ఎప్పుడైనా సరే యావరేజ్ అంటే ఏంటి? జనరల్లీ యావరేజ్ అంటే మనకేం తెలుస్తది? ఒక వాల్యూ తక్కువ, ఒక వాల్యూ ఎక్కువ, ఒక వాల్యూ అలా తక్కువ, ఎక్కువ, తక్కువ, ఎక్కువ ఉంటే లాస్ట్‌కి అన్నిటిని ఒక సమానమైన పారామీటర్‌కి తీసుకొస్తాం. ఆ సమానమైన పారామీటర్ ఏదైతే ఉందో అదే యావరేజ్ అని అంటాం. ఓకే. సో యావరేజ్ ఆఫ్ 15 నంబర్స్ ఈక్వల్ టు 75 అన్నప్పుడు ప్రతి వాల్యూని మనం 15 అని అస్యూమ్ చేసుకోవచ్చా? కదా! సో ఇప్పుడు ప్రతి వాల్యూ 15 అన్నప్పుడు ప్రతి వాల్యూ ప్రతి వాల్యూ 75 అని అస్యూమ్ చేసుకోవచ్చా? బికాజ్ ఎవ్రీ వాల్యూ ఇస్ 75. సో అన్ని సమానంగా ఉన్నాయి. ఆ సమానమైన వాల్యూ యావరేజ్. అదే కదా మనకిచ్చారు. ఇప్పుడు ప్రతి వాల్యూ 15 ఇంక్రీజ్ అయింది. అంటే మన దగ్గర ఉన్న అన్ని వాల్యూస్ 15 అయ్యాయి. ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు అన్ని 75 ఉండాల్సింది కాస్త అన్ని వాల్యూస్ 90 అయిపోయాయి. సో అన్ని స్ట్రెయిట్‌గా సమానంగా 90 ఉన్నాయి. సో ఎగుడు దిగుడు ఏమి ఐ మీన్ అప్స్ అండ్ డౌన్స్ ఏమీ లేవు. అన్ని సమానంగా 90 ఉన్నాయి. సో యావరేజ్ ఏమవుతుంది? ఆఫ్ కోర్స్ 90 ఉంటుంది. సో ఇలా మీరు సాల్వ్ చేయకుండానే పెట్టొచ్చు. సో మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఏం చెప్తా అంటే, ఎప్పుడైనా యావరేజ్ ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ యావరేజ్ ఫైండ్ ఔట్ చేయడానికి మీరు ఎన్ని పారామీటర్స్ అయితే తీసుకున్నారో, ఎన్ని వాల్యూస్ అయితే తీసుకున్నారో, ప్రతి వాల్యూ ఒక కాన్స్టెంట్ నంబర్‌తో ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఒక కాన్స్టెంట్ నంబర్‌తో మల్టిప్లై అవుతుంది అన్నప్పుడు, లేదా సబ్ట్రాక్ట్ అవుతుంది, లేదా డివైడ్ అవుతుంది ఏదైనా. ప్రతి వాల్యూ ఒక కామన్ నంబర్‌తో ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు, ఆ యావరేజ్‌తో కూడా మీరు అదే ఆపరేషన్ చేస్తారు. సో, ఓకే, ప్రతి వాల్యూ 15తో ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు యావరేజ్ కూడా మీరు 15తో ఇంక్రీజ్ చేస్తారు. అలానే ప్రతి వాల్యూ ఒకటే నంబర్‌తో సబ్ట్రాక్ట్ అయినా మీరు అదే పని చేస్తారు. ఏదైనా ఒకటే. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యాహ్! సో ట్రైన్ మూవింగ్ ఎట్ 54 kmph క్రాసెస్ ఎ బ్రిడ్జ్ ఇన్ 45 సెకండ్స్. లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చారు. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది. ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ ట్రైన్ ఆ బ్రిడ్జ్‌ని క్రాస్ అవ్వాలి. ఇప్పుడు ఆ ట్రైన్ ఎప్పుడైతే ఫస్ట్ తన ఫ్రంట్ పార్ట్ బ్రిడ్జ్‌తో టచ్ అవుతుందో, అక్కడి నుంచి మనం టైమ్ కాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆ హెడ్ పార్ట్ ఇక్కడి వరకు రీచ్ అయిపోయింది. సో ఎంటైర్ బ్రిడ్జ్‌కి ఏదైతే లెంగ్త్ ఉందో, ఆ లెంగ్త్ అంతా కవర్ అయిపోయింది. సో డిస్టెన్స్ ఎంత అవుద్ది? లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ అయింది. ఇప్పుడు ట్రైన్ హెడ్ ఇక్కడితో ఉంటే సరిపోదు కదా! ట్రైన్ మొత్తం టెయిల్‌తో సహా బయటకొచ్చేస్తేనే అప్పుడే క్రాస్ అయినట్టు. సో, ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర చూడండి. హెడ్ అయిపోయింది. ఇప్పుడు హెడ్ బయటకొచ్చేసింది. హెడ్ బయటకొచ్చాక ట్రైన్ టెయిల్ ఏదైతే ఉందో, ఆ టెయిల్ ఇక్కడ ఎక్కడి వరకైతే కాంటాక్ట్‌లో ఉందో అక్కడి వరకు లీవ్ అయిపోయే వరకు ఆ ట్రైన్ ఆ బ్రిడ్జ్‌తో సంబంధం ఉన్నట్టే. కంప్లీట్‌లీ లీవ్డ్ అని మనం చెప్పలేం. సో, ఇప్పటి వరకు బ్రిడ్జ్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. సో, టోటల్ డిస్టెన్స్ ఏమవుతదంటే లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, బికాస్ బ్రిడ్జ్ కంటూ ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. అదే ఆ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఒక మ్యాన్ అనుకో, అతనికంటూ డిస్టెన్స్ ఏమీ ఉండదు. మేబీ వర్టికల్ గా ఉంటది, బట్ హారిజాంటల్ గా డిస్టెన్స్ ఏమీ ఉండదు కదా. సో లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఏదైతే ఉందో అదే లెంగ్త్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, బట్ బ్రిడ్జ్ లేదంటే టనల్ అలాంటివి ఏదైనా ఒక స్పెసిఫిక్ లెంగ్త్ ఉన్నవి ఉన్నాయనుకో, అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఆర్ లెంగ్త్ ఆఫ్ ద టనల్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, సో ఇక్కడ కూడా లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇన్ మీటర్స్ కనుక్కోమన్నారు. సో అన్నిటిని మనం మీటర్స్ అండ్ సెకండ్స్ పారామీటర్స్ లో రాసుకుంటాం. ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చారు? 54 kmph. దాన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తారు? 54 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. మీరు మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకున్నారు. బికాస్ మిగతా పారామీటర్స్ అన్ని మీటర్స్ అండ్ సెకండ్స్ లోనే ఉన్నాయి. ఓకే, సో 18 వన్స్ 18 త్రీస్. సో 5 త్రీస్ 15 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, సో మనకి స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ ద బ్రిడ్జ్ కనుక్కోవాలంతే. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సబ్స్టిట్యూట్ చేయండి. 15 ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ విచ్ ఇస్ 150 ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ఇస్ డి అనుకుందాం. ఓకే, బై టైం టేకెన్ ఎంత? 45. ఓకే, సో 15 ఇంటూ 45. 15 45. 5 5s are 25, 2 5 1s are 5, 5 4s are 20, 27, 2 4 1s are 4, 5 6 675. So 675 is equal to 150 plus d. So d value ఎంత అవుతుంది? 5 minus 0 5 and 7 minus 5 is 2, 6 minus 1 is 5. Okay, so 525 will be the length of the bridge. Clear? Let's go to the next one.
Fine. So I hope this is the last question. Yeah. So a person covers 30 kilometers at a speed of 6 kmph and remaining 40 of the journey in 5 hours. Find the average speed of the whole journey. So average speed of whole journey మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే average speed equal to total distance మొత్తం జర్నీ యొక్క టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, రిమెంబర్ అన్ని అవర్స్ ఆర్ కిలోమీటర్స్ లేదంటే మీటర్స్ అండ్ సెకండ్స్ పారామీటర్స్ లోనే ఉండాలి. ఇక్కడ అన్ని అవర్స్ అండ్ కిలోమీటర్స్ లోనే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ స్పీడ్ ద్వారా మనం దీని టైం కనుక్కోవచ్చు కదా. అప్పుడు మన దగ్గర టోటల్ డిస్టెన్స్ ఉంటది, టోటల్ టైము ఉంటది. అప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వస్తది. అంతే. సో ఫస్ట్ కేస్‌లో 6 విచ్ ఇస్ స్పీడ్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే 30 కిలోమీటర్స్ బై టైమ్ టేకెన్ మనం టీ అనుకుందాం. సో 6 1 6 5 30. సో టైమ్ టేకెన్ ఎంత? 5 అవర్స్. ఓకే. సో D1 ఎంత? 30 కిలోమీటర్స్. D2 ఎంత? 40 కిలోమీటర్స్. T1 ఎంత? 5 అవర్స్. T2 ఎంత? 5 అవర్స్. అంతే. సో దీన్ని బట్టి మీరు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తారు. యావరేజ్ స్పీడ్ ఏంటి? టోటల్ డిస్టెన్స్ 40 ప్లస్ 30 70 బై టోటల్ టైమ్ 5 ప్లస్ 5 10. సో 0 0 గెట్స్ క్యాన్సిల్. యావరేజ్ స్పీడ్ ఎంత? 7 kilometer per hour. Clear? Let's go to the next one. Yeah. So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And the solution rakapoina, please let me know. I'll be explaining you once again. So if you really liked our content, please do give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So meek emana comments unna ledante emana suggestions unna emana doubts unna, please let me know in the comments. I'll be definitely reading each and every comment. Clear? So all the best for your exam and see you tomorrow. Bye.